ప్రభునామనకు ఘనత కలుగును గాక. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్చివేయకుండా ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగం యొక్క పంటను గురించినటువంటి మాటలు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పంటను తినివేయి పురుగులను గద్దించదను అని చెప్తున్నాడు. మలాకి 3:10 అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఒక ఒప్పందం ముందుగానే చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగం అంతా కూడా మీరు మొదట నా దేవుని మందిరంలోనికి తీసుకొని రండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు ఇచ్చేదనని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మనం గమనించినప్పుడు దేవుడు యోవేలు గ్రంథంలో కూడా ఏం చెప్తున్నాడంటే, పంటను తినివేసే పురుగుల గురించి కూడా దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4-9 వరకు మనం చూస్తే, గొంగళి పురుగులు తిని విడిచిన దానిని మిడతలు తినివేయును, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయును, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయును. మతులార మేల్కొనుడి, కన్నీరు విడుబడి, ద్రాక్షారసము పానము సవనం చేయును, రోదన లేక ఉన్నవారలారా రోదన చేయుడి. కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనం అయిను. లెక్కలేనన్ని బలమైన సమూహము మీ మీదకి ఎగిరి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరలు వంటివి. అవి ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను కొరికి పాడు చేయుచున్నది అని నైవేద్యము పానార్పణము మందిరంలోనికి రాకుండా నిలిచిపోయిను. అయితే మీరు నాకు ఇవ్వవలసింది ఇచ్చి నన్ను శోధించిన యెడల నేను మీకు సమృద్ధిగా ఇస్తాను అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో చాలామంది దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించలేరు. వారికి 10వ భాగం దేవుడికి ఇవ్వాలంటే మనసు రాదు. ప్రథమ ఫలము దేవునిది అన్నాడు, ప్రథమ ఫలం నాది, 10వ భాగం నాది, అవి నాకు మీరు ఇవ్వవలసిందేనని దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. అయితే మనం ఏమనుకుంటాం, ఉద్యోగం చేసింది నేను కదా, జీతం వచ్చింది నాకు కదా, నేను ఎందుకు ఇవ్వాలి దేవుడికి అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా పంట పండించింది మేము కదా, కష్టపడింది మేము కదా, దేవుడికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ అది దేవుని యొక్క కట్టడ. అది దాన్ని అనుసరించి మనం చేసినప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంద విస్తారమైన దీవెనలు. అంటే ఆ ధాన్యాలే కాదు, నీకు ఎటువంటి దీవెనలు అంటే మనం అనుకుంటే ఆశీర్వాదం ఒకటేనని. ఇప్పుడు ఒక అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వస్తే మనం ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం, మీరు కూడబెట్టినవన్నీ అట్టే పోతాయి. మరి అదొక దీవెన, అదొక శాపమా, మనం ఆలోచన చేసుకోవాలి. అదే ఒక అనారోగ్యం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే మనకు ఎంత ఆశీర్వాదం ఉంది. శరీరానికి శ్రమ తప్పుతుంది, ఆర్థికమైనటువంటి అనవసరమైన ఖర్చులు తప్పుతుంది, మనోక్షోభ తగ్గుతుంది. ఇవన్నీ లేకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తున్నామా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పంటను తినివేయే పురుగులంటే ఒక పంటే కాదు, మన జీవితంలో మనకు సమకూర్చబడే లాభము నష్టపరుచుకోకుండా ఉండాలంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వవలసింది ఇచ్చి ఆయన దగ్గర మనం గోజాడుకోవాలి అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అటు దీవెనకరమైన జీవితాలు మనం కూడా నేర్చుకొని ప్రభు యొద్ద నుంచి కృప పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసయ్య, మీకు వందనాలు యేసయ్య, స్తుతి యేసయ్య. మాకు రావాల్సిన దీవెన మీరు ఇవ్వవలసిందే తప్ప మేమెక్కడ తెచ్చుకోలేము నాయన. మీరు సహాయం చేసి ప్రతి బిడ్డ నీకు ఇవ్వవలసింది ఇచ్చి నిన్ను శోధించినప్పుడు ఆకాశపు వాకిలి విప్పుతానన్నావు నాయన. మీ పట్టజాలన విస్తారమైన దీవెన మేమందరం పొందినట్టుగా మమ్మల్ని దీవించమని, బలపరచమని, వ్యర్థమైన ఖర్చులు, అనవసరమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మాలో నుంచి తోసివేసి మీరు మాకు తోడుగా ఉండి చేపట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.